పహల్గామ్లో ఈ ఉగ్రవాదులు చేసిన దాడి స్టైల్ చూస్తే కనుక సార్, వాళ్ళు పేర్లు అడిగారట, తర్వాత ప్యాంట్స్ ఇప్పమన్నారట, కలీమా అంటే ఇస్లామిక్ వాక్యాన్ని చదవమన్నారట. ఎవరైతే పర్ఫెక్ట్గా చదివారో వాళ్ళు ముస్లింలు అనుకుని వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళని అంటే మహిళల్ని చిన్నపిల్లల్ని వదిలేసి పురుషుల్ని మాత్రం టార్గెట్ చేశారు. కొంతమంది సార్ సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట మాట్లాడుతోంది ఏంటంటే ఈ స్టైల్ ఆఫ్ అటాక్ చూసిన తర్వాత ఇది హిందువులపై ముస్లింలు చేసిన దాడిగా కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం సార్, ఇక్కడ ఆదిల్ హుస్సేన్ షా అంటే ఆ ప్రాంతంలో ఈ అంటే పర్యాటకుల్ని గుర్రంపై తీసుకెళ్తూ ఉపాధి పొందే ముస్లిం వ్యక్తి, ఇతను ఆ ఉగ్రవాదుల దగ్గర తుపాకీలను లాక్కుని పర్యాటకుల్ని కాపాడబోయే క్రమంలో ఉగ్రవాదుల తోటాలకు బలైపోయాడు సార్. సార్ ఆదిల్ హుస్సేన్ అంటే ఇది మనకు ఈ సమయంలో ఉండాల్సింది మతం కాదు, మానవత్వం. ఎందుకంటే నిన్న కాశ్మీర్ అంతటా క్యాండిల్ లైట్ మార్చులు జరిగాయి, నిరసనలు జరిగాయి. చాలా పాజిటివ్ థింగ్ ఇది. ప్రపంచానికి కూడా మనము ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి చూడండి, కాశ్మీర్ ఇది విత్ ఇండియా అని స్థానిక రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈవెన్ మసీదులలో కూడా ఖండిస్తూ మైకులలో కూడా చెప్పారు. అది అంతలా జరగాలి, ఇక్కడ హైదరాబాద్లో జరగాలి, అంతలా జరగాలి. ఎందుకంటే దీనికి ఈ సమయంలో పాలిటిక్స్ ఆఫ్ హేట్ అంటే విద్వేషాన్ని రగిలించే రాజకీయం వల్ల ఒక విషియస్ సైకిల్ ఆఫ్ వైలెన్స్, హింసకు బలైపోతాం. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, మతం వేరు దేశం వేరు అని. మతము దేశం ఒకటే అయితే ఇన్ని ఇస్లామిక్ దేశాలు ఉండకూడదు. మతము దేశం ఒకటే అయితే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా విడిపోకూడదు. మతము దేశం ఒకటైతే నేపాల్ వేరే దేశంగా ఉండకూడదు, భారతదేశంలో రాష్ట్రంగా ఉండాలి. మతము దేశం ఒకటే అయితే అమెరికా, యూరప్, ఇవన్నీ కూడా క్రిస్టియన్ మెజారిటీ నేషన్సే కదా. మరి అవన్నీ ఎన్ని దేశాలుగా ఉన్నాయి? పోనీయండి, మెజారిటీ క్రిస్టియన్ అయినా విత్ సెక్యులర్ కంట్రీస్. కానీ ఇస్లామిక్ కంట్రీస్గా ప్రొక్లెయిమ్ చేస్తున్న దేశాలు కూడా వేరువేరుగా ఉన్నాయి కదా. ఇప్పుడు తుర్కీ ఉంది, ఇస్లామిక్ రిపబ్లికే కదా. పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లికే కదా. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లికే కదా. సౌదీ అరేబియా ఇస్లామిక్ రిపబ్లికే కదా, ఇస్లామిక్ కంట్రీయే కదా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇస్లామిక్ కంట్రీ కదా. ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కదా. మరి ఇన్ని ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఉన్నాయి? ఇలా నేను ఇంకా పేర్లు, జోర్డాన్, ఎన్ని పేర్లు చెప్పాలి? మరి ఇన్ని దేశాలు ఉండకూడదు, మతము దేశం ఒకటైతే. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇవన్నీ సెల్ఫ్ డిక్లేర్డ్ ఇస్లామిక్ నేషన్స్. సెక్యులర్ కంట్రీస్ పక్క పెడదాం. ఇప్పుడు మన దేశం సెక్యులర్ కంట్రీ కనుక ఇండియా, నేపాల్ ఒకటి కావాలని అనలేము. ఇప్పుడు నేపాల్ కూడా సెక్యులర్ కంట్రీ కనుక. కానీ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ వేరువేరు దేశాలు ఎందుకు ఉన్నాయి? అందువల్ల మతము దేశము ఒకటి కాదు. ఈ సమయంలో సహజమైన కోపం ఉంటుంది, ఉండదని నేను అనడం లేదు, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ రకమైన ఎమోషన్స్ భారత ప్రజల్లో రగలాలని, హిందువులు ముస్లింలుగా భారతీయ సమాజం విడిపోవాలన్నది వారి కుట్ర. నేను ఈ ఘటన జరిగిన మొదటి రోజే మాట్లాడిన దాంట్లో కూడా ఇదే విషయం చెప్పాను. సో ఇది వారి తీవ్రవాదుల కుట్రే. ఇండియన్ సొసైటీ హిందూ ముస్లింగా డివైడ్ కావాలి. ఎందుకంటే అది ఇప్పుడు మనం దానికి అవకాశం ఇస్తే తీవ్రవాదులకు విజయం సాధించినట్లు. తీవ్రవాదుల చేతుల్లో మరణించిన వారికి మనం నిజమైన నివాళి కాదు. అందుకే ఈ తీవ్రవాదాన్ని తీవ్రవాదంగానే చూడాలి. ఇండియా వర్సెస్ టెర్రరిజం, ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్. కానీ ఇది హిందూ వర్సెస్ ముస్లిం కాదు. సో అలా అంటే సిక్కు తీవ్రవాదుల చేతుల్లో ఇందిరాగాంధీ చనిపోలేదా? సో మీకు తమిళ తీవ్రవాదుల చేతుల్లో రాజీవ్ గాంధీ చనిపోలేదా? మరి వాళ్ళెందుకు చనిపోయారు? సో అందువల్ల మనం ఇస్లామిక్ టెర్రర్ అంటాం, ఎందుకంటే వారు ఇస్లాం పేరిట జరుపుతున్నారు కనుక. సిక్ తీవ్రవాదం ఎందుకన్నారు? వాళ్ళు సిక్కు విజం పేరిట జరుపుతున్నారు కనుక. కానీ సిక్కులందరికీ బింద్రాల వాళ్ళతో సంబంధం లేదు. ఇస్లామిక్ తీవ్రవాదాల ముస్లింలందరికీ ఇస్లామిక్ తీవ్రవాదం సంబంధం లేదు. దానికి నిలువెత్తు నిదర్శనమే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అపూర్వమైన త్యాగం. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఈయన సాధారణ పేదవాడు. ఇందులో చనిపోయిన 26 మందిలో నాన్ టూరిస్ట్ అంటే ఈయన ఒక్కడే. 25 మంది టూరిస్టులే. 4,000 మంది ఉన్నారు ఆ సమయంలో. ఆ దాడి జరిగిన సమయంలో 25 మంది చనిపోయారు, ఒక్కరే నాన్ టూరిస్ట్. సో మిగతా వాళ్ళందరూ కూడా టూరిస్టులే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే.
ఈయనొక్కడే స్థానికుడు. మరి ఇతను ముస్లిం. సో అతనికి ఇప్పుడు మీరు అన్నట్లు వార్తలు కూడా వచ్చింది, వారి పేర్లు అడిగి వారి ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసి ముస్లిం అయితే వాళ్ళ జోలికి పోలే. అంటే దీని అర్థం ఏంటి? సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కామ్గా ఉంటే ఆయన పైన తీవ్రవాదులు దాడి చేసేవాళ్ళు కాదు. ఆయన స్థానికుడు గనక ఆయన పారిపోవటానికి కూడా ఈజీ అవుతుంది. కానీ ఆయన పారిపోగా వాళ్ళపైన తిరగబడ్డాడు. అది 7 తీవ్రవాదులు, AK-47 రైఫల్స్, అలాగే మీకు M4 వెపన్స్ ఉండి కంటిన్యూస్గా తుపాకీ గుళ్ళ వర్షం కురుస్తున్న ఒక తీవ్రవాది మీద పడి వాడి తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్ప త్యాగం చూడండి. ఈ ప్రాసెస్లో ఆయన చనిపోయాడు, కానీ ఆయన త్యాగం వృధా కాలే. వీడు తీవ్రవాదితో ఆ తీవ్రవాదితో జరిపిన పెనుగులాట, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ జరిపినటువంటి ఈ పెనుగులాట చాలామంది పర్యాటకులకు అవకాశం ఇచ్చింది తప్పించుకోవడానికి. లేకపోతే ఇంకొంతమంది చనిపోయేవాళ్ళేమో. ఎందుకంటే వాడి మీద పడి వాడి వెపన్ గుంజుకొని వాళ్ళతో కొట్లాడే క్రమంలో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అమరత్వం పొందాడు. కానీ ఆ సమయం వాల్యుయబుల్ టైం కదా. ఒక్క నిమిషం వాడిని ఆపినా, ఒక్క సెకండ్ ఆపినా 2 ప్రాణాలు కాపాడుకోవచ్చు. సో వాడినితో జరిపిన ఈ ఫైట్ వల్ల అనేక మంది పర్యాటకులు తప్పించుకోగలిగారు. ఎందుకంటే అక్కడ 4,000 మంది పర్యాటకులు, ఒక్కరు కాదు, 2 కాదు, 4,000 మంది పర్యాటకుల్లో ఆ కొద్ది సమయంలో వాడు ఎంతమంది అంటే అంతమంది కాలుస్తారు దుర్మార్గులు. అందువల్ల ఆయన అపూర్వమైన త్యాగం మత సామరస్యము, దేశభక్తికి మతం ప్రాతిపదిక కాదు, తీవ్రవాదాన్ని వ్యతిరేకించడానికి మతం ప్రాతిపదిక కాదు అన్న సందేశాన్నే కాదు, తన ప్రాణాలను అర్పించి తోటి ప్రజల ప్రాణాలు, మానవుల ప్రాణాన్ని, మతంతో సంబంధం లేని వాళ్ళు ఏమిచ్చారంటే పాపం ఆ గుర్రం నడిపినందుకు 500, 1000, 2000 ఇచ్చుంటారు అంతే కదా. ఏమి చేసినా ఆ 2,000 రూపాయలకు ప్రాణం వదులుకోవాల్సిన అవసరం లేదు కదా. తనకు అవకాశం అండి, పోనీ తనకు అవకాశం లేదు, వాడు అందరినీ కాలుస్తున్నాడు, వీళ్ళని కూడా కాల్చాడంటే కూడా అది వేరు. అవకాశం ఉంది, తాను ముస్లిం అని చెప్తే అసలు అటాకే చేయరు, అసలు వాడి మీద పడకపోతే కూడా ముట్టుకోరు. ఎందుకంటే వాడు క్లియర్గా టెర్రరిస్టులు వచ్చింది టూరిస్టులు అటాక్ చేయడానికి. గుర్రం నడిపే వాళ్ళు అటాక్ చేయాలని రాలే. ఆడ మ్యాగీ అమ్ముతున్నారు, టీ అమ్ముతున్నారు కొంతమంది, వాళ్ళని అటాక్ ఎక్కడ చేయలే కదా. వాళ్ళు వచ్చింది స్థానిక కాశ్మీర్ని అటాక్ చేస్తానికి రాలే. వాళ్ళు వచ్చింది భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అటాక్ చేస్తానికి వచ్చారు వాళ్ళు. అందువల్ల వారి లక్ష్యము లోకల్స్ కాదు, పర్యాటకులు. వారి లక్ష్యము క్లియర్గా హిందూ ముస్లిం డివిజన్ తేవాలని, ముస్లింలను అటాక్ చేయలేదు. అలాంటప్పుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తప్పించుకోవచ్చు కదా. అసలు ఆయన ఏం మాట్లాడకపోయినా కూడా ఆయన ప్రాణం కాపాడేది కదా. ఆయన తెలియదా 7 తీవ్రవాదులు AK-47 లాంటి ప్రమాదకరమైన ఆయుధాలు చేతిలో ఉండగా తనకు ఆ గుర్రం నడిపినందుకు ఇచ్చిన పారితోషికం కూడా చేయలే కదా త్యాగం. అందువల్ల అపూర్వమైన త్యాగం. దీనికి ఒక కంపారిజన్ కూడా ఇవ్వాలి మనకు. సరిగ్గా మన విమానయాన సంస్థలు, ఎయిర్లైన్స్ ఏం చేశాయో చెప్తే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా త్యాగం గొప్పతనం కూడా ఇంకొంత అర్థమవుతుంది. శ్రీనగర్ నుంచి ఎనీ నియరెస్ట్ మెట్రో, ఢిల్లీ కానీ చండీగఢ్ ఇట్లా 6-7 ఉంటుంది ఫ్లైట్ ఛార్జ్. ఈ దాడి జరిగిన వెంటనే 60,000 పెంచారు. వీళ్ళ మతం ఏంటండి? ఈ విమానయాన కంపెనీలది వీళ్ళ మతం ఏంటి? వీళ్ళు చేసిన అమానుషత్వం ఏంటి? నీ దేశభక్తి ఎక్కడ పోయింది? నీ మానవీయత ఎక్కడ పోయింది? ఎందుకు? మా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా టూరిస్టులంతా వెళ్ళిపోవాలి పాపం. అంటే వాళ్ళలో ఉన్న భయాన్ని నువ్వు సొమ్ము చేసుకుంటావా? వ్యాపారం చేసుకుంటావా? ఇంతకన్నా నీచమైన వ్యాపార ప్రవృత్తి ఇంకోటి ఉంటుందా? అక్కడ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తన గుర్రం నడిపినందుకు 1000 రూపాయలు ఇస్తే తన ప్రాణాన్ని అర్పించి కొద్దిమంది ప్రాణాలు కాపాడితే ఆ భయంకర పరిస్థితిని వ్యాపారంగా మార్చుకొని డబ్బులు సంపాదించాలని చూశాయి మన విమానయాన కంపెనీలు. వీళ్ళ మతం ఏంటి? ఆయన మతం ఏంటి? ఇక్కడ మతమే నిజమైతే వీళ్ళందరూ ఎవరు? ఈ విమానయాన కంపెనీలు ఓనర్లు ఎవరు? ఇలా సిగ్గుండాలి కదా. 60,000కు పెంచారు. ఇది న్యాయమా? డిమాండ్ సప్లై అనేది నార్మల్గా అప్పుడు నార్మల్ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జపాన్లో ఎర్త్క్వేక్ వస్తే జపాన్లో ఉండే సూపర్ మార్కెట్ చైన్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఎలాగైతే సూపర్ మార్కెట్ చైన్స్, హైపర్ మార్కెట్ చైన్స్, కామర్స్ చైన్స్ ఉంటాయి కదా. సో బ్లింకెట్లు లాంటివి కావచ్చు, లేదా మీకు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా జపాన్లో ఎర్త్క్వేక్ వస్తే రిలీఫ్ సప్లై చేసేటువంటి సంస్థలుగా మారిపోతాయి. వ్యాపారం చేయవు, కేవలం వారికి సహాయ సామాగ్రిని తమకున్న నెట్వర్క్ ద్వారా ప్రజలకు చేరవేస్తాయి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్
సూపర్ మార్కెట్ చైన్ జపాన్లో ఎత్తుకెక్కొస్తే చేసే పని. మరి ఇక్కడ మన విమానయాన సంస్థలు ఏం చేశాయి? జనం ఎక్కువ మంది రష్ ఉన్నారు, ప్రాణాలు కాపాడుకోవటానికి వెళ్ళిపోవాలని తంటాలు పడుతుంటే వాళ్ళను సొమ్ము చేసుకొని 60,000కు పెంచారు. అప్పుడు మన ప్రభుత్వం రంగంలోకి దిగి మీరు 14,000 కన్నా ఎక్కువ తీసుకోకూడదు అని కండిషన్ పెడితే 14,000 స్టిల్ డబుల్ దెన్ నార్మల్ సిచ్యువేషన్. నిజంగా చెప్పాలంటే ఫ్రీగా తీసుకురావాలి టూరిస్టులను. పోతే 100 కోట్లు, తర్వాత ప్రభుత్వాన్ని అడగండి డబ్బులు, తర్వాత మీరు ట్యాక్స్ ఇన్సెంటివ్ అడుక్కోండి, ఏమని అడుక్కోండి, బోలెడు పన్నుల రైతులు ఇస్తారు కదా ఈ కంపెనీ కార్పొరేట్ సంస్థలకు. మీరు కావాలంటే ఫ్రీగా తీసుకురండి. ఆ సమయంలో డబ్బులు వ్యాపారం చేస్తారా అంటే ఈ కంపారిజన్ ఎందుకు చెప్తున్నానంటే 1,000 కోట్ల ఆస్తులుండి, ఆదాయాలుండి, సంపద ఉండి దేశ ప్రజలపైన బరి తెగించి సంపాదిస్తున్న విమానయాన కంపెనీలోమో ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేశాయి, ప్రజల భావేదనతో వ్యాపారం చేశాయి. కానీ గుర్రం నడుపుకుంటూ తన జీవనోపాధి పోసుకుంటూ టూరిస్టులు ఇచ్చే 1,000 రూపాయలు 2,000తో తన బిడ్డలకింత అన్నం పట్టుకపోయే ఆ పేద సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తన ప్రాణాలు అర్పించాడు. అది త్యాగం అంటే, అది దేశభక్తి అంటే కదా.